ఎలాంటి ట్రాక్ రికార్డు లేని 2 నెలల కిందట ఏర్పాటై ఒక ఆఫీస్ అడ్రస్ కూడా లేని వుర్సా క్లస్టర్స్కి విశాఖపట్నంలో 3,000 కోట్ల విలువైన భూమి కేటాయించడం మీద ఆంధ్రప్రదేశ్లోని గల్లీ నుండి ఢిల్లీలోని పెద్దల వరకు చాలామంది ప్రముఖులందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు. ఇది ఇల్లీగల్ అని చెప్పి, ఇలాంటి పని ప్రభుత్వాలు చేయకూడదు అని చెప్పి వాళ్ళైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ గారు కూడా రంగంలోకి దిగారు. 2 నెలల కిందట పెట్టిన వుర్సాకు కోట్ల విలువైన భూముల్ని కేటాయించడంపై ఆయన విమర్శలు గుప్పించారు. అంటే ఆయన ట్వీట్ ఏంటి? నో ఆఫీస్, నో ట్రాక్ రికార్డ్, హౌ ఏ 2-month old firm landed a multi-crore deal with Andhra government. Wow! 59.6 acres of land gifted virtually free to this ghost company by the Chandrababu Naidu government. Totally illegal. Is it kickbacks or connections with TDP officials? అంటే ఆఫీస్ లేకుండా, ట్రాక్ రికార్డ్ లేకుండా 2 నెలల కిందట పెట్టిన వుర్సాతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల ఒప్పందం ఎలా కుదుర్చుకుంది? వావ్! చంద్రబాబు ప్రభుత్వం ఘోస్ట్ కంపెనీకి 59.6 ఎకరాల భూమిని ఉచితంగా బహుమతిగా ఇచ్చింది. ఇది ఘోస్ట్ కంపెనీ కేటాయించడం చట్ట వ్యతిరేకం. ప్రభుత్వ పెద్దలతో లింక్స్ ఉన్నాయా, ఇంకేమైనా కనుక బ్యాగ్స్ వచ్చాయా అని చెప్పి ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళు కూడా ట్వీట్ చేసి దీన్ని వ్యతిరేకించారు. అంటే ఇది పూర్తిగా ఇల్లీగల్ అంటున్నారు. అంటే దేశవ్యాప్తంగా కూడా లీగల్ సర్కిల్స్లో పెద్ద చర్చ జరుగుతూ ఉంది. సో ఈ విషయం మీద కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా ముందుకెళ్తే ప్రశాంత్ భూషణ్ గారు లాంటి వాళ్ళ రంగంలోకి దిగి నేరుగా సుప్రీంకోర్టులోనే కేసులు వేసి దీన్ని ఆపించి ఇది ఎలాంటి ఇల్లీగలో, దీని వెనక ఏం జరిగిందో నిగ్గు తేల్చాలి అని చెప్పి సుప్రీంకోర్టులోనే పిటిషన్లు వేసే ఆలోచన చేస్తూ ఉన్నట్లుగా అయితే ఢిల్లీ నుంచి కూడా వార్తలు వెలువడుతూ ఉన్నాయి. సరే, ప్రశాంత్ భూషణ్ కనుక రంగంలోకి దిగి డైరెక్ట్గా సుప్రీంకోర్టులోనే పిటిషన్ వేస్తే దీని వెనక ఉన్నటువంటి పెద్ద పెద్ద పాములు ఎన్ని బయటపడతాయో చూడాలి.